భారతదేశంలోనే పేరున్న న్యాయమూర్తి సుప్రీంకోర్టు పెద్ద జడ్జి సూర్యకాంత్ సారు తెలంగాణ రాష్ట్రానికి వచ్చిండు. ఈ నడమ తెలంగాణ రాష్ట్రంలో పాలనంతా ఆగమాగం ఉన్నది. మలి సర్కారు ఏలుబడిలో ఏం సక్కదనం లేదని కొందరు అనుకుంటున్న ముచ్చట ముఖ్యమంత్రి సారు చెవుల వేసేందుకు వచ్చిండా అంటే ఎందుకు వచ్చిండో చూద్దాం పారి. అగో కళ్ళద్దాలు పెట్టుకుని సీఎం సారు పక్కపొడి కూర్చున్న ఆసారే సుప్రీంకోర్టు పెద్ద జడ్జి సూర్యకాంత్ సారు. ఆడున్న అయ్యవార్లు సారుకు గడ్డపార అందియగానే కుర్చీలనే కూర్చొని పువ్వులు తలిన పునాదిలో ఇట్లా దొవ్విండు. అటెనక చిక్కి అదే గడ్డపారను ముఖ్యమంత్రి రేవంత్ సారు చేతికిస్తే ఆయన కూడా కుర్చీలనే కూర్చొని ముంగట ఉన్న పునాది పొక్కల గడ్డపారను వేసుకుంటా పోట్టెట్లా పొడుస్తుండో చూడుర్రి. ఇట్లా ఇంత పెద్ద పొక్క తీసిన ఈ పునాదిలా ఇట్లా అంతా బలువుగా గడ్డపార దిగేసుడు ఇంకెవలతో నన్ను అవుతుందా? కాదు కదా, ఒక ముఖ్యమంత్రి రేవంత్ సార్తోనే ఇట్లా సాధ్యం అనిపిస్తుందేమో అనిపిస్తలేదు. అట్లనే హైకోర్టు జడ్జి సార్కు కూడా గడ్డపార అందిస్తే ఆయన 4 పోట్లు పొడిచిండు. మరి ఇదంతా ఏడానంటే రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ లా కొత్త హైకోర్టును కాంగ్రెస్ సర్కారు కాయిస్గా కట్టబోతున్నదట. అందుకే పెద్ద కోర్టు జడ్జి సార్ను పెద్ద సుట్టమూలే పిలిచి ఇట్లా పేరంట నడిపించిరట. న్యాయస్థానం మంచిగానే కడుతుండు కానీ తెలంగాణలో ఏలుబడిలకు వచ్చిన గారి నుంచి ప్రజలకు మలి సర్కారు న్యాయం చేయలేకపోతుంది. పనిల పని ఎందుకట్లా న్యాయం చేస్తలేదో న్యాయమూర్తులన్నా న్యాయం అడిగితే బాగుండు గాని సాక్ష్యాలు లేకుండా వాళ్ళు ఏది నమ్మరాయ అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.